హలో ఫ్రెండ్స్, నేను మీ టీకే స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, మన తెలుగు టైటన్స్ మరియు పునే పండగ జరిగిన మ్యాచ్లో మన హై ఫ్లయర్ అయిన పవన్ షావత్ అనేది మాత్రం లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అన్నిటినీ రెక్టిఫై చేసుకొని ఈ మ్యాచ్లో మాత్రం బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్లోనే సూపర్ 10 చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ 16 పాయింట్స్ సాధించడం జరిగింది. 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించడం జరిగింది. ఇటు డిఫెండ్ విషయంలోకి వస్తే మన ఆశిష్ నర్వాల్ 3 పాయింట్స్ సాధించడం జరిగింది. అటు రైడింగ్ విషయంలోనూ ఇటు డిఫెండ్ విషయంలోనూ బాగా పర్ఫార్మెన్స్ చేయడం వలన మన తెలుగు టైటన్స్ విన్ అవ్వడం అనేది మాత్రం జరిగింది. విజయ్ మాలిక్ సార్ మాత్రం మన పవన్ షావత్ అవుట్ అయినాక క్యాలిక్యులేట్గా గేమ్తో ఆడి టీంకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా మనకి అంకిత్ జంగ్లన్ మాత్రం బ్రిలియంట్ ట్యాకిల్స్తో మాత్రం ఆపోజిట్ టీంని వణుకు పుట్టిస్తున్నాడు. అతనికి రైట్ కార్నర్ ఏమాత్రం సపోర్ట్ చేయలేకపోతున్నారు. సోలో డాష్తోనే రైడర్ని ఆపగలిగాడు అంకిత్ జంగ్లన్. అతనికి ఉన్న పవర్కి ఆపోజిట్ రైడర్స్ ఎంతటి వాళ్ళైనా సరే లొంగాల్సి వస్తుంది. అంకిత్ జంగ్లన్ మాత్రం లాస్ట్ ఈ మ్యాచ్ కూడా బ్రిలియంట్గా ఆడడం జరిగింది. మనకు రైట్ కార్నర్ మాత్రమే సమస్యగా ఉంది. వాటిని మార్చడం చేయాలి. ఇంకా పునేర పల్టన్స్ విషయానికి వస్తే మాత్రం పునేర పల్టన్స్ అటు రైడింగ్లోనూ ఇటు డిఫెండింగ్లోనూ రెండిట్లోనూ ఫెయిల్ అయ్యారు. బట్ రైడింగ్ విషయంలోకి వస్తే మాత్రం కొద్దిగా పర్లేదు. ఇటు ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే లేవు. ఇంకా మన తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలవడం వలన ప్లే ఆఫ్ రేస్లో కొనసాగుతుంది. బట్ వేరే టీం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా టేబుల్ పాయింట్స్లో చూసుకుంటే మన తెలుగు టైటన్స్ 7th ప్లేస్లో ఉంది. మన తెలుగు టైటన్స్ క్వాలిఫై అవ్వాలంటే ముంబాకున్న 2 మ్యాచ్లు ఓడిపోవాలి. థ్యాంక్ యూ టు ఆల్.